కాకతీయుల కాలంలో రాత్రికి రాత్రే నిర్మితమైన దేవస్థానం అది. మొక్కులు చెల్లిస్తే కోరిన కోర్కెలు నెరవేరుస్తాడని భక్తులకి అపారమైన నమ్మకం. ప్రతి ఏటా డిసెంబర్లో 7 వారాల పాటు ఘనంగా ఉత్సవాలు జరుపుతున్న ఈ దేవస్థానం ఉమ్మడి జిల్లాలోనే కాదు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న భక్తులతో సందడి నెలకొంది. ఇంతకీ ఈ దేవస్థాన ప్రత్యేకత ఏంటి, అది ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? జగిత్యాల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న దొంగమల్లన్న దేవస్థానంపై ఐ డ్రీమ్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఎక్కడైనా ఆలయాలను రాజులు నిర్మిస్తుంటారు, లేదంటే భక్తులు, లేదంటే దాతలు గోపురాలను నిర్మిస్తుంటారు. కాను అందుకు భిన్నంగా ఇక్కడ మాత్రం దొంగలు ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి ఒక పేరుంది. అసలు దొంగలు ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారు, ఆలయం నిర్మించాల్సిన అవసరం వారికి ఎందుకు వచ్చింది, అసలు ఈ ఆలయం ఎక్కడుంది, ఈ స్టోరీలో చూద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్న గ్రామం మల్లన్నపేట. ప్రతి ఏటా డిసెంబర్ వచ్చింది అంటే ఊరంతా రోజు పండగే. ప్రతిరోజు వచ్చే భక్తులతో జాతరగా మారుతుంటుంది. మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే షష్ఠి మొదలుకొని 7 వారాల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగే పండుగల్లో ఒకటి మల్లన్న బోనాల జాతర. ఇక ప్రతి ఆదివారం మరియు బుధవారం రోజున అయితే ఊరంతా భక్తులతో కిక్కిరిసిపోతుంది. దొంగమల్లన్న జాతర ఈ దాదాపు 7 వారాలు, 7 వారాలు సాగుతుంది. ఆదివారం బుధవారం బ్రహ్మాండంగా సాగుతుంది. బోనాలు తీస్తారు, మంచిగా జరుగుతుంది. కాకపోతే నెల రోజులు కంపల్సరీ జరుగుతుంది. చాలా బిజినెస్ కూడా బాగా అవుతుంది, చాలా మంచిగా అవుతుంది. వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు, దాదాపు బాగా ఊర్లో మంది వస్తారు. ఈ 7 వారాల జాతర అంటే అన్నిటికంటే పెద్ద జాతర. కోరుకున్న మొక్కులు నెరవేర్చేసి మేము నాడుతుంది ఇక్కడికి దేవుని కాడికి వస్తాం, మొక్కులు నేర్చుకుని పోతాం. మంచిగా ఏర్పాట్లు. ఇదిలా ఉంటే ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం 11వ శతాబ్దపు చివరి భాగంలో పోలాస పాలకులు నిర్మించారని ఓ వాదన ఉండగా, పోలాస పాలకులకు చెందిన కొన్ని ఆవులను కొందరు దొంగలు దొంగిలించి తీసుకువెళ్తుండగా ఆ మార్గం మధ్యలో కొందరు చూశారని, ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వెళ్లి వారిని గుర్తుపట్టకుండా ఆవుల రంగులను మారిస్తే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారని, వారి మొక్కు ఆ స్వామి తీర్చడంతో స్వామివారికి రాత్రికి రాత్రే గుడిని నిర్మించారని అంటుంటారు. దీంతో ఈ దేవస్థానానికి దొంగమల్లన్న ఆలయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధికెక్కింది. ఈ దేవునికి దొంగమల్లన్న పేరు ఎలా వచ్చిందంటే, పూర్వము రాజుగారి ఆవులు దొంగలు దొంగిలించుకొని వచ్చి ఈ అడవిలో కట్టేసుకున్నారట. ఈ అడవిలో అప్పుడు ఈ విగ్రహము అడవిలోనే ఉంటుండే. అయితే రాత్రి చూసి మొక్కినారట, ఈ ఆవులు మాకు దొంగతనం సక్సెస్ అయితే మీకు గుడి కడతామని మొక్కుకున్నారట. అయితే వారు మొక్కిన విధంగానే స్వామివారు వారికి అనుగ్రహించి ఈ నల్లగా ఉన్న ఆవులు తెల్లగా ఉన్న ఆవులు నల్లగా, ఈ కొమ్ములు ఉన్నదానికి లేని దానికి ఉన్నట్టు, ఈ విధంగా మార్పు చెంది అసలు వాళ్ళు ఆవులు పోయిన వారు వచ్చి చూసినా కానీ ఇవి మాయగామని చెప్పి వెళ్ళిపోయినారట. అయితే అదే సంతోషంగా మాకు ఆవులు మాకు దక్కినాయని చెప్పి తెల్లారికి గుడి కట్టేసినారు. అయితే దొంగలు నిర్మించినారు కాబట్టి దొంగమల్లన్నగా ఇప్పటికి కూడా పిలుస్తారు సార్. తర్వాత ఈ జాతర ప్రతి సంవత్సరం మార్గశిర పంచమి నుండి అమావాస్య వరకు జరుగుతుంది. 7 వారాల జాతర ఉంటుంది సార్. ఈ జాతరకు ప్రత్యేకత ఏంటంటే సార్, అమావాస్య నుండి మళ్ళా అమావాస్య వరకు ఈ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల బోనాలు తీసేవారు కానీ మద్య మాంసాలకు దూరంగా ఉంటుంది సార్. ఓన్లీ శాకాహారం, కూరగాయలు తింటారు సార్. ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ కూరగాయలతో చేసుకుంటారు సార్. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జాతర జరిగింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగానే భక్తులు వచ్చినారు. వచ్చిన భక్తుల కొరకు చలువ పందిళ్ళు, నీటి వసతి, బోనాలు పండుకోవడానికి భూములు చదువు చేసినాం. తర్వాత వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మా వాలంటీర్స్, క్యూ లైన్స్ ఇవన్నీ మంచిగా వచ్చింది సార్. ప్రతి భక్తుడు సంతోషంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాడు సార్. ఎవరికి ఇబ్బంది కలగకుండా దాదాపు అందరూ చూస్తున్నాం సార్.
మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే ప్రతి ఆదివారం మరియు బుధవారాలలో భక్తులు వేకువజామునే లేచి ఆలయం వద్దకు చేరుకొని భక్తులు ఈ కాలంలో వచ్చిన పంటతో స్వామివారికి కొత్త కుండలో బోనాలను తయారు చేస్తారు. అనంతరం డప్పు చప్పుళ్లతో స్వామివారి ఆలయం చుట్టూ 3 నుంచి 5 ప్రదక్షిణలు చేసి తర్వాత స్వామివారికి వారు తయారు చేసిన బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారికి దండివారం ఎంతో ప్రీతిపాత్రం కావటంతో ఆ రోజున ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. గొల్ల కురుముల, డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో 7 వారాల పాటు ఆలయ ప్రాంగణమంతా మారుమోగుతుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలోనే ఉంది ఈ దొంగలు నిర్మించినటువంటి ఆలయం. దొంగ మల్లన్న ఆలయంగా పేరుగాంచినటువంటి ఈ ఆలయంలో ప్రతి ఏటా కూడా జాతరలు జరుగుతూ ఉంటాయి. దాదాపు 7 వారాల పాటు కూడా ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో జగిత్యాల జిల్లా నుంచే కాకుండా దాదాపు చుట్టూ ఉన్న దాదాపు 6 నుంచి 7 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటా ఉంటారు. పట్నాలు ప్రత్యేకత ఇక్కడ ఉంటుంది. పట్నాలు వేయటం ఈ జాతరలో ప్రత్యేకమైనటువంటి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మల్లన్నపేట గ్రామంలో ఉన్నటువంటి దొంగ మల్లన్న ఆలయంలో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదే విధంగా పట్నాలు కూడా వేస్తున్నారు. ఇక్కడ మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చినటువంటి మన భక్తులం ఇక్కడ మన ప్రస్తుతం విధుల్లో చూడొచ్చు. దాదాపు జగిత్యాల జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. పట్నాలు వేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఇక్కడ విధుల్లో చూడొచ్చు. భక్తులు, మహిళలు కూడా పెద్ద ఎత్తున బోనాలు తీసుకొని ఆలయంలోకి వస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. జగిత్యాల జిల్లాలే కాకుండా చుట్టూ ఉన్నటువంటి పెద్దపల్లి, అదేవిధంగా మంచిర్యాల, ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కేవలం మన రాష్ట్రానికే కాదు, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారని చెప్పేసి కూడా ఇక్కడ ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ ఆలయంలో కనుక ఇక్కడ తాము మొక్కులు కనుక కోరుకుంటే కనుక తప్పకుండా అవి ఇక్కడ తమ కోరికలు తీరుతాయి. అదేవిధంగా తాము అనుకున్నది కూడా సిద్ధిస్తున్నటువంటి ఇక్కడ భక్తుల ఒక అపార నమ్మకం. అందుకే ఇక్కడ మొక్కులు ఏదైతే తాము మొక్కులు తీరిన తర్వాత కూడా మళ్ళీ మొక్కులు కూడా ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ ఆలయంలో ప్రసిద్ధిగాంచింది పట్నాలు వేయటం. అదే విధంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఈ రోజు దాదాపుగా మొదటి రోజే ఈ రోజు ప్రారంభమైంది ఈ జాతర. ఈ రోజు నుంచి దాదాపుగా 7 వారాల పాటు కూడా ఈ యొక్క జాతర కొనసాగుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడికి రావటం మనం చూస్తున్నాం. దొంగ మల్లన్నగా పేరుగాంచిన ఈ ఆలయానికి 7 వారాల్లో అయితే లక్షలాది మంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జగిత్యాల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వేములవాడ, కొండగట్టు దైవక్షేత్రాలకు వచ్చేవారు సైతం ఈ సీజన్లో ఇక్కడికి వచ్చి మల్లన్నని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటుండడం విశేషం. ప్రతి సంవత్సరము మన దేదీప్యమానంగా జరుగుతుంది. సకల సంతోషాలతోటి అందరూ భక్తులు వచ్చి ఇక్కడ అన్నీ చేస్తారు. మరియు మల్లన్న స్వామి కూడా అన్ని అందరికీ భక్తులకు అందరికీ దీవెనలు ఇచ్చుకుంటూ అందరి సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ నమ్మకంతో ఇక్కడికి వస్తారు. అదే మల్లికార్జున స్వామి, మళ్ళా కొమ్రవెల్లి దేవాలయం ఎట్లనో, ఓదెల ఎట్లనో ఇది కూడా ఈ మల్లికార్జున స్వామి దేవాలయం మల్లన్నపేట దొంగ మల్లన్న పేరు వచ్చింది అని అన్నారు, కానీ దాని గురించి తెలియదు. కాకపోతే అందరికి మాత్రం భక్తులకు మంచి నమ్మకంతో ఉన్నది. అందరు ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్ట నష్టాలు కూడా చెప్పుకుంటూ ఉంటే ప్రతి సంవత్సరం మంచిగా జరుగుతుంది. ఇక్కడ చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ అన్నీ నెరవేర్చుతారు.